అందరికీ హాయ్ అండి. ఈరోజు అంటే ఒక డిబేట్ చూశాను. ఆ డిబేట్‌లో యాంకర్ గారు ఏమడుగుతున్నారంటే సాయి గురించి అడిగారు. సాయి సాయి సద్గురువా? లేకుంటే దైవమా? ఏంటి అసలు ఒక ముస్లిమా? లేకుంటే సాధారణమైనటువంటి అంటే ఏమంటారు జ్ఞానం పొందినటువంటి వ్యక్తా? లేకుంటే సాధారణమైనటువంటి వ్యక్తి అన్న క్వెషన్స్ ఏస్తున్నప్పుడు నాకు తెలిసి అంటే వారి చెప్పేటటువంటి వ్యక్తి ప్రముఖులు వారు సాయి గురించి అంటే సాయి దైవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కాదు అని చెప్పడానికి వారు చాలా కష్టపడ్డారనిపించింది. వారికి మనసులో ఒకటి ఉంది, ఏముందని నేను అనుకుంటున్నాను. సాయి దైవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తే, కానీ చెప్పడానికి అంటే సనాతన ధర్మంలో ఉండి ఇలాంటి చెప్పడానికి కొంచెం సాహసమే అని వారు చెప్పకుండా ఉన్నారేమో అని అనిపించింది. కానీ ముమ్మాటికి నాకు అనిపించేది ఏంటంటే ఒకవేళ ముస్లిం అయింది అనుకోండి, మంచి చెప్తే దాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా లేమా? ఒక మంచి మార్గం నడవమని చెప్పినప్పుడు దాన్ని మనం అనుసరించలేమా? వారి మతంకి రమ్మని వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. మత మార్పిడులు కూడా జరగలేదు కదా ఆ కాలంలో. శ్రీరామనవమి పండుగలు చేయించాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే బ్రాహ్మణులతో సహా అందరినీ కూడా తన మసీదుకి రప్పించుకొని అందరికీ వారి వారి సాంప్రదాయాల్లో ఉంటూ ఏ విధంగా దైవ మార్గాల్లో నడవాలి, ఏ విధంగా భగవంతుని పట్టుకోవాలన్న విషయాలే మనకు చూపించాడని, ఆ ఒక దారిని చూపించాడని కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మనకు సాయి సాధారణంగా వ్యక్తిలాగా లేదంటే మత మార్పిడిలు చేసినటువంటి వ్యక్తులకు కనిపించలేదు. ఇది చాలా సినిమాలలో చూసాము, సీరియల్లో చూసాము. సత్యచరిత్ర అయితే నేను చదవలేదండి. కాకపోతే డిబేట్లు చూశాను. ఏది మన వాళ్ళ ఆ సాయి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, షిరిడీలో ఉన్నటువంటి వ్యక్తుల మనవళ్ళు మనవరాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో చూసాము. వాళ్ళు చెప్పిన మాటలకి మనం సినిమాలో చూసిన, సీరియల్లో చూసినటువంటి వాటికి కూడా చాలా వరకు కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఒక వ్యక్తి మత మార్పిడి కోసమే వచ్చినటువంటి వ్యక్తికి అన్ని మతాల వారు సహకరించారండి. కేవలం వారి మతం వారే సహకరిస్తారు. ఆ మతంలో చేరిన వారు మాత్రమే సహకరిస్తారు. కానీ సాయి విషయంలో చూసుకుంటే ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా సాయికి భక్తులుగా ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది అతను మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి. అతను గురువు కన్నా పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. దైవం అని ప్రకటించడానికి అంటే ఎప్పుడు కూడా సాయి నేను గురువును కానీ దైవం కానీ అని చెప్పలేదు. సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. దాంట్లో అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అందరికీ దేవుడు ఒక్కడే. మనం తెలుగులో చెప్పినా, హిందీలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే. దాన్ని నమ్మండి. మంచి చెప్తే మంచి చెప్పినా కూడా దాన్ని తీసుకోండి. సాయి మనకు గురువులాగా ఒక బోధన చేశాడు. సబ్కా మాలిక్ ఏక్.